ఈ మండలమే మాది, ఫిరంగిపురం టౌన్లో నుంచి. జగన్ గారికి థ్యాంక్స్ చెప్పడానికి వచ్చాం. సంక్షేమ పథకాలు చక్కగా చేస్తున్నారు కమ్మా. ముఖ్యంగా ఇంగ్లీష్ మీడియం గొప్ప సంగతి కదా. స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం చరిత్ర అది, పేదవాళ్ళకి అందేది. చెప్పే నాయకులు ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదివించట్లేదు, వాళ్ళ పిల్లలందరినీ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నారు. పేదవాడికి మాత్రం ఇంగ్లీష్ మీడియం అందట్లేదు. కానీ జగన్ గారు అది ఇంగ్లీష్ మీడియం తెచ్చారు. ఇంకా వ్యవస్థని ఇంకా మార్చి ఇంటర్నేషనల్ విద్య అందించడానికి మన రాష్ట్రానికి చాలా మేలు చేస్తున్నారు ఆయన. ఇది ఎక్సలెంట్. ఆయన పథకాల్లో చదువుకున్నవాడు, సమాజ క్షేమం కోరేవాడు చేసే పనులు అవి. రాజకీయాల్లో ఎవరి స్వార్థం కోసం ఏది చేసినా ప్రజల క్షేమం చేసేవాడు నిజమైన నాయకుడు. జగన్ గారు అది చేస్తున్నారు. ఎందుకు జగన్ గారు బాగున్నారంటే ప్రజలకి దగ్గరగా ఉండి చేస్తున్నారు. ప్రజల నాడిని పట్టుకొని వాళ్ళకి అవసరత ఏముంది అనే దాన్ని వాళ్ళ అవసరాలు చూస్తున్నాడు. చక్కగా డబ్బులు పంచడం అంటే అవసరాలను బట్టి పంచాలి కదా. అవసరాన్ని బట్టి ఈరోజు పేదవాడికి డబ్బులు అవసరమే, మరి అది వాళ్ళకి ఇస్తున్నారు. దాంతో వాళ్ళు కొంత అభివృద్ధి చెందుతున్నారు. అసలు రాష్ట్రమే అప్పుల రాష్ట్రంతో మనకి బయటకు వచ్చాము. కానీ మరి ప్రజల క్షేమం కోసం చూడాలి కాబట్టి ఆయన వారికి ఇచ్చిన హామీని నిలబెడుతున్నాడు ఆయన. చక్కగా పనిచేస్తుంది. ఎవరన్నారు? అసలు ఎవరన్నారు యూజ్ లేకపోవటం ఏంటి? ఇంతకుముందు పెన్షన్ కోసం పోయి చచ్చిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ముసలి వాళ్ళు. ఆ పంచాయతీలో వాళ్ళు ఇచ్చేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు అలా కాదు, ఇంటికి వచ్చిస్తుంటే ఇంకా యూజ్ లేకపోవటం ఏంటి? వాళ్ళకి ఇస్తుంది 5,000. వాళ్ళ వాలంటీర్ అంటే వాలంటీర్గానే చేస్తున్నారు, వాళ్ళు స్వచ్ఛందంగా చేస్తున్నారు. దాని గురించి అసలు డౌటే లేదు. అది ఫీల్ అవ్వగా సంతోషంగా ఫీల్ అవుతారు. నిజంగా ఖచ్చితంగా ప్రజల నాడి అలానే ఉంది. ప్రజల ఇష్టం అది. మేలు పొందినప్పుడు మర్చిపోకూడదు కదా. మాది పిడుగురాళ్ళ మాచవరం మండలం కొత్త గణేశన్పాడు అండి. నేను కొత్త గణేశన్పాడు వాలంటీర్ అండి. వర్క్ చేస్తున్నాను మేడం. నేను ఇంతకుముందు హైదరాబాద్లో జాబ్ చేశాను మేడం. లేకపోతే రీసెంట్గా మా మదర్ ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను మా ఫాదర్ దగ్గరికి వచ్చేసాను మేడం. పూర్తిగా నేను మాకు 10 ఎకరాలు ఉంది, పొలం చేసుకుంటే నేను వాలంటీర్ దాంట్లో జాయిన్ అయ్యాను మేడం. నేను 4 years నుంచి చేస్తున్నాను మేడం. అవును మేడం. నాకైతే చాలా ఆనందంగా ఉంది మేడం. ఎందుకంటే మనం ఎక్కడో సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుంటూ 1,00,000 రూపాయలు చేసి ఎవరికి గుర్తింపు ఉండదండి. మన ఊరిలోనే మనకిచ్చినటువంటి 70 ఏళ్లలో మనం వాలంటీర్గా చేయడం వల్ల మన 70 ఏళ్లలో రోజు మనల్ని తలుచుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. మీరు నమ్మకపోండి, నేను రోజు చూస్తున్నాను. నేను ఎవ్రీ మార్నింగ్ కూడా 4కి నేను లేచి పింఛన్ ఇస్తానండి. ఫస్ట్ నేను ఎవ్రీ మార్నింగ్ 4కి నేను ఇచ్చేది. నా క్లస్టర్లోకి నేను వెళ్ళానంటే ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది కూడా అభిమానంగా పలకరించి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే మన అబ్బాయి బాగా చేస్తాడో మనం చెప్పే పని లేదు అనే ఉద్దేశంతో ఉన్నారండి. అదే మన సాఫ్ట్వేర్ జాబ్ 1,00,000 రూపాయలు తీసుకున్నా కానీ ఒక్కరోజు ఆ అబ్బాయి జాబ్ చేస్తాడని చెప్పేసి అనుకుంటారు తప్ప నెక్స్ట్ డే అతని గురించి గుర్తించారండి. మనం అయితే వాలంటీర్ జాబ్ చేస్తుంటే ప్రతిరోజు కూడా మనల్ని గుర్తించే వాళ్ళు చాలామంది ఉన్నారండి. మన వాళ్ళనే కాదండి, పక్కన విలేజ్ వాళ్ళు కూడా పలానా వ్యక్తి బాగా చేస్తున్నారంటే అది గుర్తింపు ఉండబట్టేనండి. ఇవాళ మాకు జగన్మోహన్ రెడ్డి గారు రావడం వల్ల మాకైతే నిజంగా చెప్తున్నానండి చాలా బెనిఫిట్ అయితే జరిగిందండి. ముందే చెప్తున్నాను. మేము గౌరవ వేతనం అయితే అనుకోవట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మాకైతే ఈ అమౌంట్ అయితే శాలరీ బేసిక్ అదే గౌరవ వేతనం అయితే దాని గురించి కాదండి. మాకు వచ్చినటువంటి ఈ జాబు 10 మందిలో గుర్తింపు ఉందంటే అదే మాకు అన్నం పెట్టినట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదో చేస్తున్నాము, వాళ్ళు ఆయన 5,000 ఇస్తున్నాడు సరిపోదని అది కాదండి. ఇవాళ కాకపోయినా రేపటి రోజైనా మనం ఆయన గెలిపించుకోగలిగితే రేపు మాకు 15,000 చేయగల నమ్మకం మాకు ఉందండి. ఎందుకంటే మేము ఆయన నమ్ముకున్నాము. మాకు ఇవాళ మా యూనిట్లో ఎవరైతే మమ్మల్ని అంత అభిమానిస్తున్నారో అది చాలండి, ఆ అభిమానం చాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అభిమానం చాలు మాకు ఫస్ట్. సో మీరు అసలు ఎలా పథకాలు అనేవి ప్రజల్లోకి ఎలా చేరేస్తున్నారు? అంటే ఐ మీన్ ఇప్పుడు వాళ్ళ క్యాస్ట్ని బట్టా లేకపోతే వాళ్ళ పార్టీని బట్టా ఎలా? మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు పార్టీ అనే విషయం మేము ప్రజల్లో తీసుకెళ్ళలేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏవైతే పథకాలు ఇస్తున్నారో అవే ప్రజలకు చెప్తామండి. మీకు దీనికి అర్హులుగా ఉన్నారు, మీరు దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తే చాలు, మేమే తీసుకెళ్ళి అప్లై చేస్తాం, మీరు రావాల్సిన అవసరం లేదు ఆఫీస్ దగ్గరికి అని చెప్పేసి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట టాక్ ఏముందంటే వాలంటీర్స్ డబ్బులు అయితే ఇస్తున్నారు కానీ అమౌంట్ అనేది ఛార్జ్
అంటున్నారు. లేదండి, ఎవరైతే చార్జ్ చేయరండి. వాళ్ళకే ఇస్తున్నారని చెప్పంటున్నారా? లేదండి, ఎక్కడా లేదండి. అది వాళ్ళు ఎవరైతే పుకార్లు పుట్టేటే తప్ప ఏ వాలంటీర్ కూడా అమౌంట్ తీసుకోరండి. అమౌంట్ తీసుకోవటం అనేది జరిగేది అయితే అది వేస్ట్ అండి. మేము ఉన్నామంటే ఎవరు కూడా ఏ వాలంటీర్ వ్యవస్థ కూడా ఇంతవరకు ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోలేదండి. ఓకే, మరి ప్రజలందరికీ సామాన్యంగా అందుతున్నాయండి. మా అన్ని చోట్ల కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా అన్ని సమన్వయ పథకాలన్నీ కంపల్సరీగా అందుతున్నాయండి. మేము నెక్స్ట్ కూడా మళ్ళీ ఈ ప్రభుత్వం వస్తే మా భవిష్యత్తు అనేది ఇంకా బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుందండి. ఎందుకంటే రీసెంట్గా ఈ అమ్మఒడికి సంబంధించి విద్యకు సంబంధించి స్కూళ్ళల్లో బాగు చేయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ మనం గెలిపించుకోగలిగితే ఆ స్కూల్స్ అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం ఫ్రీ ఎడ్యుకేషన్స్తో పాటు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వస్తుందండి ముందు. ఇక మెయిన్ అవి పిల్లలకి బాగా ఉపయోగపడతాయండి. యూజ్ ఉందండి. బైజూమ్ చూస్తున్నారు, బైజూమ్ అందరూ ఎడ్యుకేషన్ పరంగా అన్నీ చూస్తున్నారండి. అవును. కరోనా టైంలో హ్యాండిల్ చేసిన సిచ్యువేషన్